హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. మీరు కనుక స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో బిగినర్ అయి ఉంటే కనుక ఇంట్రాడేలో స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది. సో ముందుగా క్విక్గా గ్రో అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. గ్రో పిన్తో కానీ ఫింగర్ ప్రింట్తో కానీ మీరైతే లాగిన్ అవ్వచ్చు కదా. సో నేను గ్రో పిన్ ఎంటర్ చేస్తాను. ఈ విధంగా మనం లాగిన్ అవ్వగానే స్టాక్స్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. సో ఈ స్టాక్స్లో మనము మోస్ట్ బాట్ ఆన్ గ్రో అనేది మీకు పైన ఫస్ట్లోనే కనిపిస్తుంది. అలాగే కిందకి స్క్రోల్ చేసుకుంటే గెయినర్స్ అనేసి నెక్స్ట్ లార్జ్, మిడ్ అండ్ స్మాల్లో కూడా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే టాప్ ఇంట్రాడే అని కూడా మీకు కొన్ని కంపెనీస్ అయితే గ్రో వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీకు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ నుంచే డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఆల్ స్టాక్స్ అని కానీ క్లిక్ చేస్తే కనుక మీకు గ్రోలో ఉన్న స్టాక్స్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. లేదా ఇక్కడ సర్చ్ బటన్లో కూడా మీరు ఇక్కడి నుంచి కూడా సర్చ్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేనైతే టాప్ ఇంట్రాడేలోంచి ఒకటి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇంట్రాడే స్టాప్ లాస్ అనేది ఎలా మనం పెట్టుకోవాలో. సో ఇక్కడ NHPC అని కనిపిస్తోంది కదా, ఇది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వాళ్ళ షేర్స్ అనమాట. సో ఇందులో జస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేసి చూపిస్తాను. దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆ షేర్ యొక్క వాల్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో 90.75 ఉంది ప్రస్తుతము. సో అలాగే కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 2 days లో 2 days హై అనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మార్కెట్ డెప్త్ ఏమిటి, ఎక్స్పర్ట్స్ రేటింగ్ అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళైతే బై అనేసి 83% సజెస్ట్ చేస్తున్నారు. సో ఇలాగ మనము స్క్రోల్ చేసుకుని కంపెనీ గురించి అంతా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంట్రాడేలో బై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బై మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ డెలివరీ, ఇంట్రాడే రెండు ఉన్నాయి కదా. సో ఇంట్రాడే అనేది సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్వాంటిటీలో NSE ఆర్ BSE ఏదైనా కూడా మీరు దాని మీదే క్లిక్ చేస్తే అది NSEగా మారుతుంది, మళ్ళీ BSEగా మారుతుంది. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 90.75 అనేది ప్రస్తుతం 90.75.80 కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది కదా. సో రైజ్ అండ్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనము ఒక్క షేర్ పెట్టి చూస్తే కనుక 19 రూపీస్ కనిపిస్తుంది. అంటే ఇంట్రాడేలో మనం ట్రేడింగ్ చేసినప్పుడు ఎప్పుడు 5 times మార్జిన్ అనేది మనకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ 90.85 అనేది ఒక షేర్ వాల్యూ అయినా సరే మనకి ఇంట్రాడేలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ 19 రూపీస్. సో ఓన్లీ 19కి మనకి ఒక షేర్ వస్తుందన్నమాట. సో అలాగే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 షేర్స్ పెట్టి చూస్తాను. ఇక్కడ మీకు తర్వాత ఏంటంటే 5 షేర్స్ వాల్యూ ఇక్కడ 92 రూపీస్ కనిపిస్తుంది. సో మనకి 5 times మార్జిన్ వస్తుంది కాబట్టి 90.95 అనే షేర్ యొక్క వాల్యూ మనకి ఓన్లీ 19 రూపీస్కే మనకు వస్తుంది. సో 5 షేర్స్ అనగానే 92 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ ప్రైస్ కూడా మనం మార్కెట్ ప్రైస్ పెట్టచ్చు, లేదా దాని మీదే క్లిక్ చేస్తే కనుక లిమిట్ ప్రైస్ వస్తుంది. సో ఇక్కడ లిమిట్ అనేది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఆ లిమిట్కి రీచ్ అయితే కనుక సో మన బై ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ 90.95 ఉంది. సో నేను కొంచెం తగ్గుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని 90.0కి పెట్టచ్చు, లేకపోతే 89.75 ఎంతైనా మనం పెట్టుకోవచ్చు. సో ఆ ప్రైస్ లిమిట్ అనేది మనం ఇక్కడ పెట్టుకుంటే ఆ లిమిట్కి రీచ్ అయితే కనుక మన బై ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇప్పుడు జస్ట్ మీకు ఇమీడియట్గా లైవ్ చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను మార్కెట్ ప్రైసే ఉంచుతాను. మార్కెట్ ప్రైస్ ఉంచినప్పుడు ఇక్కడ నేను బై అని చెప్తే కనుక బై ఆర్డర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఇంట్రాడేలో అయితే 5 షేర్స్ అనేది ఇక్కడ కొనడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ మళ్ళీ చూసుకుంటే కనుక 5 షేర్స్ NHPC, ఆర్డర్ టైప్ బై ఇంట్రాడే రెగ్యులర్. సో ఆర్డర్ ప్రైస్ ఏమో మార్కెట్, అంటే ఇప్పుడు ప్రస్తుతం యావరేజ్ ప్రైస్ 90.90 ఉంది. సో వ్యాలిడిటీ ఏంటంటే డే ఎండ్. ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసినప్పుడు ఏంటంటే ఏ రోజు కొన్న షేర్స్ ఆ రోజు ఈవినింగ్ మార్కెట్ అవర్స్ క్లోజింగ్ లోపల అమ్మేవలసి ఉంటుంది. సో మార్కెట్ క్లోజింగ్ అవర్స్ అంటే 3:15. సో ఈ 3:15 లోపల అయితే మీరు కొన్న షేర్స్ అనేది మీరు అమ్మేవలసి ఉంటుంది. ఒకవేళ అలా అమ్మకపోతే కనుక ఆటోమేటిక్గా మీ బ్రోకర్ వల్ల సేల్ అయిపోతుంది, బట్ మీకు కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడతాయన్నమాట. సో ఈ లోపల మీరు సెల్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంట్రాడేలో స్టాప్ లాస్ ఎలా పెడదాము అనేసి చూడాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అనేది మనం చూసాం కదా. ఇప్పుడు దీన్ని మనము
స్టాప్ లాస్ ఎలా పెట్టాలంటే ఇప్పుడు పొజిషన్లోకి వెళ్దాము. వెళ్ళినప్పుడు ఇక్కడ మనకైతే ఎన్హెచ్పిసి అనేది షేర్స్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ స్టాప్ లాస్ అని వచ్చింది. సో ఇప్పుడు ఆ షేర్ ప్రైస్ మళ్ళీ కొంచెం మైనస్ అవుతుంది కదా, సో అది ఎక్కువ మనకి తగ్గిపోతే కనుక మనకి ఎక్కువ లాసెస్ వస్తాయి. సో ఎక్కువ లాసెస్ రాకుండా మనము సేవ్ చేసుకోవడానికి ఏంటంటే యాడ్ స్టాప్ లాస్ అని పెట్టవలసి ఉంటుంది. సో యాడ్ స్టాప్ లాస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ మీరు కొన్న షేర్స్ ఏదైతే ఉందో 5 షేర్స్ కొన్నారు కదా, సో నేను 5 షేర్స్ కొన్నాను కదా, సో అది ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఇప్పుడు స్టాప్ లాస్ ట్రిగ్గర్ ప్రైస్ అనేసి ఇక్కడ నేను పెట్టుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం అయితే 90.55 90.6 ఉంది. సో నేను ఇది 90కి పడిపోతే కనుక నాకు అంతకంటే లాస్ నాకు వద్దు, ఓన్లీ 90కి దిగిపోతే కనుక నేను నా సేల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోవాలి అనేసి నేను ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ అనేది నేను ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో 90 పెట్టుకోవచ్చు, మీరు కావాలంటే 89 కూడా పెట్టుకోవచ్చు. సో ఈరోజు ఈవినింగ్ 3 లోపల కనుక ఆ ప్రైస్ కంటే తగ్గిపోతుందంటే కనుక ఇమీడియట్గా మీ సెల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ కనుక ఆ ప్రైస్ దాకా తగ్గలేదు అంటే కనుక మీరు మీ సెల్ ఆర్డర్ని మీరే ఎగ్జిక్యూట్ చేయవలసి ఉంటుందన్నమాట, ఇంట్రాడేలో ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ అనేది ట్రిగ్గర్ ప్రైస్ షుడ్ బి మోర్ దాన్ 0. సో ఇప్పుడు ట్రిగ్గర్ ప్రైస్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. సో అలాగా మనము ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ 90.10 చూపిస్తుంది కాబట్టి నేను 89 అని పెడతాను. 89కి కంటే దిగిపోతే కనుక నా సేల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. అయితే ఇక్కడ కూడా లిమిట్ ప్రైస్ కూడా మనము సేమ్ ట్రిగ్గర్ ప్రైస్ ఎస్ఎల్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ ప్రైస్ ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టచ్చు. సో 89 రూపీస్కి వచ్చేస్తే కనుక నా సేల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోవాలన్నమాట. సో అందుకు ఇక్కడ సెల్ అని చెప్తాను. సో సెల్ ఆర్డర్ ప్లేస్డ్ అని ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ ఆర్డర్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఆర్డర్ టైప్ సెల్ ఇంట్రాడే స్టాప్ లాస్ ఆర్డర్ కూడా పెట్టాం కదా, ఇందాకైతే రెగ్యులర్ అని ఉంది, ఇప్పుడు ఎస్ఎల్ అని కనిపిస్తుంది. సో ట్రిగ్గర్ ప్రైస్ 89 పెట్టాను, ఆర్డర్ ప్రైస్ కూడా లిమిట్ 89 రూపీస్. సో వ్యాలిడిటీ డే ఎండ్ దాకా ఉంది. సో ఇప్పుడు మనం అలా కాకుండా 89 కూడా మనకు వద్దు, అంత లాస్ కూడా మనకు వద్దు అనుకుంటే కనుక ఇక్కడ మాడిఫై అని క్లిక్ చేయొచ్చు. మాడిఫైని క్లిక్ చేసి మళ్ళీ మీకు అదే పేజ్ వస్తుంది. ఇందులో మీరు మళ్ళీ అయితే మీరు తగ్గించి కూడా పెట్టుకోవచ్చు. ఆర్ ఇంకా 90.05 అలా ఉంది కదా, సో 90కి రీచ్ అయితే కనుక నాది అమ్ముడుపోవాలి షేర్స్ అనేసి కూడా మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, అంతకంటే నాకు లాస్ ఎక్కువ వద్దు అనేసి. సో ఇక్కడ నేను 90 అని చెప్తాను. 90 అని చెప్పగానే ఇక్కడ ట్రిగ్గర్ లిమిట్ ప్రైస్ కూడా 90కే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో లిమిట్ ప్రైస్ కూడా 90 అని చెప్పాను. 90 అని చెప్పినప్పుడు ఇక్కడ మళ్ళీ మాడిఫై సెల్ అనాలి. మాడిఫై ఆర్డర్ రిక్వెస్టెడ్. సో ఇక్కడేమో ఆర్డర్ డీటెయిల్స్ అది మళ్ళీ చూస్తే ఇక్కడ డన్ అని చెప్పండి. డన్ అని చెప్తే కనుక ఇక్కడ టుడేస్ ఆర్డర్స్లో మళ్ళీ ఫస్ట్ ఇక్కడ ఎన్హెచ్పిసి బై ఆర్డర్ కనిపిస్తుంది, తర్వాత సెల్ స్టాప్ లాస్ పెట్టాం కదా ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక నా సెల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఎందుకంటే నేను 90 పెట్టాను కాబట్టి అది ఇమ్మీడియట్గా 90కి రీచ్ అయింది అండ్ నా సేల్ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఈ విధంగా మనము ఇంట్రాడేలో స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే కనుక మనకి లాస్ అనేది మనము కంటైన్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.